వనపర్తి పట్టణ కేంద్రంలో 25వ వార్డులో కౌన్సిలర్ లక్ష్మీ రవి యాదవ్ అధ్యక్షతన ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల వద్దకు ఏనాడూ రాలేదని, ప్రజల సమస్యలు పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకెళ్తుందన్నారు. గ్రామంలో వార్డులో ఏ సమస్యలు ఉన్నా నేరుగా తెలియజేసి వెంటనే సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్స్ బి వెంకటేశ్వర్లు, బ్రహ్మచారి, విభూతి నారాయణ, చీర్ల సత్యం, జయసుధ, మధు గౌడ్, సుమిత్ర యాదగిరి, కోఆప్షన్ నంబర్ ఖైరున్ బేగం, వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లకాకుల సతీష్, వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు కోట్ల రవి, వనపర్తి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు, మాజీ కౌన్సిలర్ కృష్ణబాబు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్, 25వ వార్డు అధ్యక్షులు రఘు, ఎస్టీ సెల్ పట్టణ అధ్యక్షులు ఎల్లయ్య, వెంకటేశ్వర రెడ్డి, జంగిడి రాజు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. మేఘారెడ్డి అన్న గారికి, మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లకి, కోఆప్షన్కి మరియు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రజాపాలన అనే కార్యక్రమం ద్వారా మన ఎమ్మెల్యే గారి గురించి ఒక చిన్న 2 మాటలు చెప్పాలనుకున్నా. అది ఎప్పుడో ఎలక్షన్ ముందు నుంచి ఉంది. అయితే అన్నగారు ఒక 2 మాటలు చెప్పారు ఎలక్షన్ ముందు. ఏమన్నానంటే, సేవ్గా వనపర్తి, మన వనపర్తిని మనం కాపాడుకుందాం అన్న ఒక మాట ఈ వనపర్తి గుండెల్లో అదైపోయింది. ఇంకోటి, గెలిచిన తర్వాత కూడా ఒక మాట ఇచ్చింది అన్నగారు, నా వెంట ఉన్న నా కార్యకర్తలే నా బలం అన్న. అది కూడా వనపర్తి ప్రజల్ని ఇలా ఎంత అవకాశం చేసుకుందంటే అసలు చెప్పలేదు. అంటే గాంధీజీ గారు తన సిద్ధాంతంలో ఒకటి రాసుకున్నాడు, భారతదేశంలో రైతులు వెన్నుముక లాంటి వారు. అదేవిధంగా మన మేఘారెడ్డి అన్న గారు నా కార్యకర్తలే నా వెన్నంటున్నాను ఒక బలం అని చెప్పారు. అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు మనకు 6 హామీలు ఇచ్చారు. అందులో 2 గ్యారెంటీలు అమలు చేశారు. అదేవిధంగా వీళ్ళే రోజు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకొని 6 తారీఖు వరకు లాస్ట్ అని చెప్పి రేపటి వరకు అందరు ఫామ్లు ఇచ్చి అప్లై చేసుకోవాలి. ఫస్ట్ క్యాబినెట్ పెట్టి క్యాబినెట్లో 2 గ్యారెంటీలు 48 గంటల్లో 2 గ్యారెంటీలు అమలు చేసి, దానిలో మొదటిది ఇక్కడున్న మహిళలకు, తెలంగాణ మహిళలందరికీ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే ఒక గ్యారెంటీ. దాంతోపాటు అన్ని రోగాలు యాడ్ చేసి 10 లక్షల వరకు చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీని ఆ 2 గ్యారెంటీలు 48 గంటల్లోపు అమలు చేసిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు పెట్టి, అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత ఈ ఫామ్ ఇచ్చి, మీరు హైదరాబాద్లో కాదు ఉండాల్సింది, మనకు ప్రజలేసిన వనపర్తి బిడ్డలకు, వనపర్తి నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, 25వ వార్డు ప్రజలందరికీ ఫామ్ తీసుకెళ్ళి మిగిలిన 5 గ్యారెంటీల కోసం అప్లికేషన్ ఫామ్ తీసుకొని రమ్మని చెప్తే నేను ఇక్కడికి మేము ముందుకు వచ్చిన దానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి చప్పట్లు కొట్టాలి. మీరు ఉంది, ఎవరన్నా మనోళ్ళు బయట ఉండి ఇంకెక్కడన్నా ఉన్నా కూడా వాళ్ళు రాలేకపోయినా 1-2 రోజులు మళ్ళీ ఆఫీస్లో కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ అభయహస్తం అనేది ఈ ఒక్కరోజు చేసేది కాదు. ప్రతి 4 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 3 సార్లు ఉంటుంది. మీరు ఇప్పుడు ఎవరైనా మిస్ అయినా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దాంతో పాటు మీకు ఏదైనా రేషన్ కార్డు కావాలన్నా, ఇంకేదన్నా కావాలన్నా, ఏమి ఇస్తున్నా, డ్రైన్ ఇస్తున్నా, కరెంటు పోల్ ఇస్తున్నా, నీళ్ళ ఇస్తున్నా, ఒక తెల్ల పేపర్ తీసుకొని తెల్ల పేపర్ మీద మీకు ఏం కష్టం ఉంటుంది అది కూడా రాసేయండి. అది మన అధికారులు తీసుకుంటారు. ఈ ఫామ్తో పాటు మీకు ఏం ప్రాబ్లం ఉన్నా అది ఇవ్వండి. ఇవన్నీ 6 తారీఖు మనకు కంప్లీట్ అయిన తర్వాత వారం 10 రోజులు మన డిపార్ట్మెంట్లకు అంతా ఎంట్రీ చేయడానికి పడుతుంది. ఒక్కొక్కరికి ఈ అప్లికేషన్ ఫామ్కు యూనిక్ కోడ్ వస్తుంది. యూనిక్ కోడ్ అంటే సీరియల్ నెంబర్ వస్తుంది. ఆ సీరియల్ నెంబర్ ప్రకారం పలానా ఇంటికి ఏం ప్రాబ్లం ఉంది, పలానా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, ఇవన్నీ తర్వాత ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ పోదాం. ఈ నెలాఖరు వరకు ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది. కంప్యూటర్లో ఎంట్రీ చేయడం అంతా అయిపోతుంది. తర్వాత అక్కడి నుంచి 100 రోజులలో మనం ఇచ్చిన మిగిలిపోయిన 5 గ్యారెంటీలు కూడా చేసే బాధ్యత మీ బిడ్డ మేఘారెడ్డి, మీ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. మీరు ధైర్యంగా ఉండండి. కొంతమంది
కొంతమంది సన్యాసులు ఉన్నారు ఈ మధ్యలో ఓడిపోయినాక మైండ్ దొప్పింది వాళ్ళ సన్యాసులు ఏం చెప్తున్నారంటే సిలిండరు 500 సగం సిలిండర్ 5 గ్యారెంటీలు అమలు చేస్తాము, వాళ్ళలాగా హైదరాబాద్ వనపర్తిలో 4 బిల్డింగ్లు కట్టి ఇదే అభివృద్ధి అని చెప్పాము. మనం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం కింద నుంచి ఫస్ట్ ప్రజలకు ఏం కావాలి, ఇల్లు లేని వాళ్ళు ఎవరు, పెన్షన్ లేని వాళ్ళు ఎవరు, కింద నుంచి పైనకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు బీఆర్ఎస్లో పై నుంచి కిందికి వస్తారు. ఇక్కడున్న అప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడున్న మినిస్టరు అక్కడ హైదరాబాద్లో ఉన్న కేసీఆర్ వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి. 10 ఎకరాలు ఉన్న ఆయనకు 300 ఎకరాలు అయినాయి. వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి బెంజ్ కార్లు అయినాయి. వనపర్తులు అన్ని కబ్జాలు అయినాయి, పెద్దేళ్ళ కబ్జాలు అయినాయి, కృష్ణానది కబ్జాలు అయినాయి. అవన్నీ వాళ్ళు బాగుపడ్డారు, ప్రజలకు ఏం ఉరగలే. అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కర్రు కాల్చి వార్త పెట్టి కాంగ్రెస్ పార్టీని దీవించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారెంటీలు చేసే బాధ్యత నెత్తిన పెట్టుకొని మీ ఇంటి దగ్గరికే వచ్చి ఫస్ట్ గ్రౌండ్లో ఈ వార్డులో ఏముంది, ఏం కావాలి, డ్రైన్ కావాలా, ఇల్లు కావాలా, ఏం కావాలా, ఇవి చేసుకుంటా పైన కొట్టాం. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి. రాబోయే రోజులలో కూడా మళ్ళీ లోకల్ వార్డ్ ఎలక్షన్